విజయవాడ కృష్ణలంకలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మృతి కేసు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి దర్యాప్తును ముమ్మరం చేయగా సీఐ నాగరాజును సస్పెండ్ చేసి అరెస్టు కూడా చేశారు. ఇప్పటికే సీఐ నాగరాజు రిమాండ్లో ఉన్నప్పటికీ వైసీపీ కాపు నేతలు అనవసరంగా కుల రాజకీయాలు చేస్తున్నారని అంటున్న అనంతపురం జిల్లా కాపు నేతలతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. కృష్ణలంకలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు రాజకీయ దుమారం రేపింది. ఇప్పటికే ఈ కేసులో సీఐ నాగరాజ్ను ప్రభుత్వం రిమాండ్కు పంపించినప్పటికీ కూడా వైసీపీ నేతలు కాపు నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లా కాపు నేతలు ఉన్నారు. అని చెప్పండి, ఈరోజు విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో వైసీపీ కాపు నేతలు మాట్లాడుతున్న తీరుపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈ రాష్ట్రంలో విజయవాడ కృష్ణలంక విషయంలో వస్తే వైసీపీ కాపు నాయకులు వాళ్ళకి తెలుసో తెలీదో ఆల్రెడీ మన ముఖ్యమంత్రి వర్యులు సీఐని సస్పెండ్ చేయడం, విచారణ చేయడం కూడా జరుగుతోంది. వాళ్ళకి ఏం సబ్జెక్టు లేవేమో కానీ అనవసరంగా ఈరోజు మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీకు ఇంకోసారి చెప్తున్నాం, మీరు ఉంటే మీరు మనసుగా ఉండండి. అంతేగాని మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని కాపు నేతలు ఆడ వైఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అనవసరంగా మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మనకు ఖబర్దార్ బాగుండదు, తాట తీస్తామని చెప్పేసి కూడా మరి తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, ఈ కేసులో వైసీపీలో ఉన్న కాపు నేతలు ఇటువైపు ఉన్న కాపు నేతలు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే కుల రాజకీయాలు కూడా చేస్తారని చెప్పేసి బయట పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏమంటారు? వాళ్ళు కుల రాజకీయం చేస్తున్నది వరకు కన్ఫామ్గా గ్యారంటీ. ఇది అనవసరంగా కులాన్ని రచ్చకెక్కించి మీరు కుల రాజకీయం చేద్దని చెప్పేసి కూడా మరీ తెలియజేసుకుంటున్నాను. కుల రాజకీయాలు గతంలో వచ్చేసి అసలు అడ్రస్ లేకుండా పోయినారు. ముద్రగణ పద్మ అట్లాంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ మీరు స్టార్ట్ అయ్యారు. మీకు పుట్టగతులు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, కృష్ణలంకలో సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరు ఏ విధంగా ఉంది? ఇప్పటికే సీఎం సస్పెండ్ చేసి రిమాండ్కి కూడా తరలించిన పరిస్థితి ఉంది. దీనిపైన కూడా కాపు నేతలు ఏమనుకుంటున్నారు? అసలు ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నాం, గత 15 రోజుల నుంచి ఒక బర్నింగ్ ఇష్యూ మాదిరిగా ఇది ప్రతి ఒక్క వైసీపీ మీడియాకి, వైసీపీ ఛానల్కి, వైసీపీ నాయకుడికి పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ఇదొక వాళ్ళకు ఒక మాట్లాడడానికి ఇంకేం విషయాలు లేక ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ కాపుల్లో అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్పినట్లు అతనికి ఇచ్చేసినాడు. అతను కాపు కావడం వల్ల, కేవలం అతను కాపు కావడం వల్ల, పవన్ కళ్యాణ్ గారు కాపు కావడం వల్ల జనసేన పార్టీకి కుల రాజకీయం అంటగడుతున్నారు ఈ వైసీపీ కాపు నాయకులు. అంతేగాని దీంట్లో ఈ మ్యాటర్లో సత్తా లేదు, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా పారదర్శకంగా దీని మీద కమిటీలు వేసింది. కమిటీలు దానిపైన చేసుకుంటూ వెళ్తాయి. ఈరోజు కాకపోతే రేపొద్దున తేలుస్తాయి ఖచ్చితంగా. అంతలోపే మీరు దీనివల్ల మనం ఏదో పబ్బం గడుపుకోవాలా, ఎందుకంటే కడుపు నిండలే ఈరోజు, ఏదో ఒకటి తింటే కానీ రాత్రికి మనకు నిద్ర పట్టదు. కాబట్టి ఈ విషయాన్ని హైలైట్ ఎత్తుకొని భుజానికి ఎత్తుకొని రాష్ట్రంలో ఇంక వేరే సమస్యలు లేవు. ఎందుకంటే రాష్ట్రము చాలా సుభిక్షంగా పరిపాలిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ సహకారంతో. ఇంకేం సమస్యలు లేవు. కాబట్టి ఏదో ఒక సమస్యను తీసుకొని వచ్చి ఈ కూటమి ప్రభుత్వం మీద మరక వేయాలి. అది కాపు సంఘంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనకి అన్యాయం చేసిండేది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల మేమంతా ఓడిపోయినామనే అక్కసు ఈరోజు మనసులో పెట్టుకొని కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఈరోజు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. కాపులనే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా రాజకీయంగా ఆయన అన్ని కులానికి చెందిన వ్యక్తి. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి వైసీపీ నాయకులు ఏదన్నా మీరు చేయాలనుకుంటే రాష్ట్రానికి మంచి చేయండి. మీ ఒకవేళ పని పాట లేకపోతే ఇంటికాడ కూర్చోండి. అంతేగాని దయచేసి కాపుల్ని విమర్శించే పని మాత్రం దయచేసి పెట్టుకోమాకండి అని చెప్తున్నాను. మీరు చెప్పండి, ఈరోజు ఈ సాయి కృష్ణ కేసుని మీరు ఏ విధంగా చూస్తారు? సాయి కృష్ణ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ సార్ని వాళ్ళు ఈ విధంగా టార్గెట్ చేయడం చాలా మంచిది కాదని వైసీపీ నాయకులకు మరీ బుద్ధి చెప్పాలని జనసేన నాయకులు కోరుతున్నాం. ఇది కాపు నేతలు చెప్తున్నారు. ఏదైతే కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని ఇప్పటికే సీఐ నాగరాజ్ను సస్పెండ్ చేసి రిమాండ్ కూడా పెట్టారు. సిబిఐ విచారణ కూడా వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు బీజేపీ సహకారంతో ముందుకెళ్తున్న నేపథ్యంలోనే వైసీపీ నేతలు విమర్శించేందుకు ఏదీ లేక కాపు నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని చెప్పేసి కాపు నాయకులు విమర్శిస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 టీవీ, అనంతపురం.